వెల్కమ్ టు వెంకట్ వెస్టేజ్ ఫ్యామిలీ ఛానల్. జంతువులకు పక్షులకు రాని జబ్బులు మనిషికే ఎందుకు వస్తున్నాయి? అన్ని ఆర్గాన్స్కు సంబంధించిన ఆహారం మనం తింటున్నాము. ఒక్కొక్క ఆహారం ఒక్కొక్క ఆర్గాన్ను బలోపేతం చేస్తుంది, కానీ గడ్డినే మీసే జంతువులకు అన్ని ఆర్గాన్లు ఎలా బలంగా ఉన్నాయి? ఇది చాలా అద్భుతమైన మరియు ఆలోచింపజేసే ప్రశ్న. ప్రకృతి సృష్టిలోనే దీనికి సమాధానం దాగి ఉంది. కేవలం గడ్డి మాత్రమే తినే ఆవు లేదా ఎద్దు అంత బలంగా ఎలా ఉండగలుగుతున్నాయి? మనిషి అన్ని రకాల పోషకాలు ఉన్న ఆహారం తిన్నా ఎందుకు రోగాల బారిన పడుతున్నాడు అనే విషయాల వెనుక ఉన్న శాస్త్రీయ మరియు ప్రకృతి నియమాలను ఇప్పుడు చూద్దాం. 1. జంతువుల జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్. ప్రత్యేకత: మనం తినే ఆహారం వేరు, జంతువులు తినే ఆహారం వేరు. వాటి శరీరం ఆ గడ్డిని మాత్రమే అరిగించుకుని దాని నుండి అన్ని రకాల పోషకాలను తయారు చేసుకోగల అద్భుతమైన జీర్ణ వ్యవస్థను కలిగి ఉంది. రుమినెంట్స్, నమలు వేసే జంతువులు ఆవు, ఎద్దు, గేదె వంటి జంతువులకు 4 గదుల పొట్ట ఉంటుంది. సూక్ష్మజీవుల సైన్యం, మైక్రోబ్స్. వాటి పొట్టలో కోట్ల సంఖ్యలో ప్రత్యేకమైన బ్యాక్టీరియా, ప్రోటోజోవా ఉంటాయి. ఇవి గడ్డిలో ఉండే సెల్యులోజ్ ను పులియబెట్టి ఫర్మెంటేషన్ దానిని అమైనో ఆమ్లాలు, ప్రోటీన్స్, విటమిన్లు మరియు ఫ్యాటీ యాసిడ్స్గా మారుస్తాయి. స్వయం సమృద్ధి: మనం ప్రోటీన్ల కోసం పప్పులు, మాంసం తినాలి, కాని ఆవు తన పొట్టలోని బ్యాక్టీరియా సహాయంతో గడ్డినుంచే శరీరానికి కావలసిన పూర్తిస్థాయి ప్రోటీన్లను, బలాన్ని స్వయంగా తయారు చేసుకోగలదు. అందుకే వాటి అన్ని అవయవాలు, ఆర్గన్స్ అంత బలంగా ఉంటాయి. 2. మనిషికి మాత్రమే రోగాలు ఎందుకు వస్తున్నాయి? ప్రకృతిలోని ఏ జంతువు కూడా ఆహారాన్ని వండి, ఫ్రై చేసి, మసాలాలు దట్టించి తినదు. కేవలం మనిషి మాత్రమే అలా చేస్తాడు. మనిషికే రోగాలు రావడానికి ముఖ్య కారణాలు: ప్రకృతి విరుద్ధమైన ఆహారం. ప్రకృతి మనకు ఇచ్చిన ఆహారాన్ని పండ్లు, కూరగాయలు, గింజలు ఉన్నదున్నట్లుగా తినకుండా ఉడికించి, వేయించి, ప్రాసెస్ చేసి, ప్రిజర్వేటివ్స్ కలిపి తింటున్నాం. దీనివల్ల ఆహారంలోని జీవశక్తి నశించిపోతుంది. రుచికి ప్రాధాన్యత, పోషకాలకు కాదు. మనం ప్రతి అవయవానికి సరిపోయే ఆహారం తింటున్నాము అనుకుంటాం, కానీ నిజానికి మనం నాలుక రుచి కోసం తింటున్నాం. బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, పాలిష్ చేసిన బియ్యం, రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల శరీరానికి రోగాలు వస్తున్నాయి, కానీ బలం రావడం లేదు. శారీరక శ్రమ లేకపోవడం. జంతువులు ఆహారం కోసం రోజంతా తిరుగుతాయి, కష్టపడతాయి. మనిషికి శారీరక శ్రమ తగ్గిపోయింది. కూర్చునే పనులు ఎక్కువయ్యాయి. మానసిక ఒత్తిడి, స్ట్రెస్. జంతువులకు రేపటి గురించిన చింత, అప్పుల బాధలు, ఈర్ష్య, ద్వేషాలు ఉండవు. అవి వర్తమానంలో బతుకుతాయి. మనిషికి ఉండే మానసిక ఒత్తిడి, స్ట్రెస్ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి సగానికి పైగా రోగాలకు, బీపీ, గుండె జబ్బులు కారణమవుతోంది. 3. జంతువులు పాటించే ప్రకృతి నియమాలు. ఆకలి వేస్తేనే తింటాయి. జంతువులు టైం అయిందని తినవు. వాటికి నిజంగా ఆకలి వేస్తేనే తింటాయి. మనిషి ఆకలి లేకపోయినా రుచి కోసం, అలవాటు కోసం తింటూనే ఉంటాడు. అనారోగ్యం వస్తే లంఘనం, ఉపవాసం. ఏదైనా జంతువుకు ఒంట్లో బాగోలేకపోతే అది ముందుగా ఆహారం తినడం మానేస్తుంది. కుక్కలు, పిల్లులు, ఆవులు కూడా జబ్బు పడితే లంఘనం చేస్తాయి. శరీరం తనను తాను నయం చేసుకోవడానికి సమయం ఇస్తాయి. కాని మనిషి నీరసం వచ్చేస్తుందేమో అని జబ్బు పడినా బలవంతంగా తింటాడు. గడ్డి తినే జంతువు ప్రకృతి నియమాలను దాటడం లేదు, అందుకే దానికి రోగాలు రావడం లేదు. మనిషి అన్ని రకాల ఆహారాలు తింటున్నా అందులో సహజత్వం లోపించడం వల్లే రోగాల బారిన పడుతున్నాడు. మనం కూడా జంతువులలాగా గడ్డి తినాల్సిన అవసరం లేదు, కానీ ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, నట్స్ను మన ఆహారంలో కనీసం 50% భాగం చేసుకోగలిగితే ఏ అవయవానికి కూడా లోపం రాదు, హాస్పిటల్స్ చుట్టూ తిరిగే పని ఉండదు.